శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 43వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముని గురించి సవివరంగా చెప్పమని చెప్పి ధర్మరాజు అందరు రాజుల యొక్క సమక్షంలో, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సమక్షంలోను భీష్మ పితామహుణ్ణి అడగటం జరిగింది. అప్పుడు భీష్ముడు ఏ విధంగా వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలలు, సృష్టి మొదలు దగ్గర నుంచి మొదలుపెట్టి, శ్రీ మహావిష్ణువు అవతారం దగ్గర నుంచి మొదలుపెట్టి సమస్తము కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని వర్ణించడం జరుగుతుంది. నేటి అధ్యాయంలో ఏం వివరించారు అనేది శ్లోక రూపాలలో మనం చూద్దాం. ముందుగా గణేశ వ్యాసుల్ని స్మరించుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నలభై మూడో అధ్యాయం. శ్రీకృష్ణ మహిమ్నో విస్తరేణ కథనాయ భీష్మం ప్రతి యుధిష్ఠిర ప్రార్థన. శ్రీకృష్ణుని యొక్క లీలని సవిస్తరంగా చెప్పమని ప్రార్థించడం జరుగుతుంది యుధిష్ఠిరుడు భీష్ముడు. దాంతో భీష్మేణ విష్ణోర్ జగత్ సృష్టి కథా కథనం, శ్రీ మహావిష్ణువు తన యొక్క సంకల్పంతో ఈ జగత్తుని ఎలా సృష్టించాడు, ముందు ఎవరిని సృష్టించుకున్నాడు అనేటువంటిదంతా కూడా అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పడం ప్రారంభిస్తున్నారు ఈ అధ్యాయం. శ్రీ వైశంపాయన ఉవాచ తతో భీష్మస్య తచ్చుత్వా వచః కాలే యుధిష్ఠిరః జ్ఞాపనార్థాయ సర్వేషాం భీష్మం పునరథాబ్రవీత్. భీష్మస్య తచ్చుత్వా, భీష్ముని యొక్క వచనాలు విన్నటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్ముని గురించి తెలుసుకునేటువంటి సమయం ఇదే, మంచి సమయం ఇదే, అందరు రాజులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు అడగటమే సమంజసం అని చెప్పి జ్ఞాపనార్థాయ సర్వేషాం, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముని గురించి తెలిసిన వాళ్ళు, అయినా తెలిసిన వాళ్ళు ఇంకోసారి గుర్తు చేసుకుంటారు. జ్ఞాపనార్థాయ సర్వేషాం, తెలియని వాళ్ళు ఇంకాస్త తెలుసుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళు ఇంకాస్త తెలుసుకుంటారు, గుర్తు చేసుకుంటారు. అందువలన సభలో అందరి ముందు కూడా రాజసూయ యాగంలో ఇది కూడా ఒక భాగమే. శ్రీకృష్ణ చరిత గానం చేశామంటే ఇంకేముంది, మొత్తం భాగవతం అంతా ఒక్కసారి పునరుక్తి చేసినట్టే. అట్లా భీష్మం పునరథాబ్రవీత్, భీష్ముని పునః మళ్ళీ అడుగుతున్నాడు. ఏమైతే ధర్మరాజు అడుగుతున్నది ఏమడుగుతున్నాడు? విస్తరేణాస్య దేవస్య కర్మాణి ఇచ్చామి సర్వశః, కర్మాణి ఇచ్చామి సర్వశః శ్రోతుం భగవతస్తాని ప్రబ్రవీహి పితామహ. హే పితామహ, తాతగారు, ప్రబ్రవీమి, బ్రవీహి అంటే చెప్పడం, ప్రబ్రవీహి నాకు తెలపండి, ఏం చెప్పాలట ఈయనకి? దేవస్య కర్మాణి ఇచ్చామి సర్వశః శ్రోతుం, ఈ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సమస్తమైనటువంటి కర్మలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి ఇచ్ఛానుసారంగా సంకల్పానుసారంగా ఎలా చేసుకుంటూ వస్తారు, ఇవన్నీ కూడా విస్తరంగా చెప్పండి. సంక్షిప్తంగా అంతకుముందు అధ్యాయంలో చెప్పేశారు, సరిపోలా, తృప్తి కలగల. కాబట్టి ఇప్పుడు విస్తరంగా చెప్పండి, చాలా విస్తారంగా వినాలని కోరుకుంటున్నాం. శ్రోతుం ఇచ్చామి, మేము వినాలని కోరుకుంటున్నాం. ఇచ్చామి అనే పదం క్రియాపదం ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడ పెట్టుకుంటే శ్రోతుం ఇచ్చామి, వినాలని కోరుకుంటున్నాను
అంటే ధర్మరాజును అడ్డం పెట్టుకుని ఇక్కడ సభలో వాళ్ళందరికీ కొట్టేస్తాడు ఇక భీష్ముడు క్లాస్ పీకుతాడు. కర్మణామానుపూర్వాచ ప్రాదుర్భావాశ్చ ఏ విభో యథా చ ప్రకృతి కృష్ణే తన్మే బ్రూహి పితామహ. కర్మాణం అనుపూర్వ అనుపూర్వాచ ప్రాదుర్భావం. ఈ మానవ రూపంలో వచ్చి ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి కర్మలు చేస్తున్నాడో కనిపిస్తూనే ఉంది. ఈయన లీలలే ఇట్లా ఉంటే ఇక అంతకుముందు ఉన్నటువంటి జన్మలలో ఈయన యొక్క కర్మలు ఎలా ఉంటాయో కదా. యథాచ ప్రకృతి కృష్ణే. కాబట్టి ఆ కృష్ణుని లీలలు యథాతథంగా ఉన్నదన్నట్టుగా తన్మే బ్రూహి మే బ్రూహి నాకు చెప్పు పితామహ. అంటే అడిగేవాడేమన్నా ఇక్కడ యుధిష్ఠిరుడు, చెప్పేవాడేమన్నా భీష్ముడు. వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ చాలా బాగుంటాయి మహాభారతంలో. తర్వాత వచ్చే శాంతి ఆనుశాసనిక పర్వాల్లో కూడా. ఏవముక్తస్తదా భీష్మ ప్రోవాచ భరతర్షభ. ఈ విధంగా అడగగానే భీష్ముడు ప్రోవాచ చెప్పడం ప్రారంభిస్తున్నాడు. యుధిష్ఠిరమమిత్రఘ్నం తస్మిన్ తస్మిన్ త్రాజసమాగమే. యుధిష్ఠిరం అమిత్రఘ్నం. అమిత్రఘ్నం అంటే శత్రువులు లేనటువంటి వాడు, ఇంద్రియాలను గెలిచినటువంటి వాడైనటువంటి యుధిష్ఠిరుడితో ఈ విధంగా భీష్ముడు చక్కగా అందరు సభలో వాళ్ళందరి సమక్షంలోను సమక్షం వాసుదేవస్య దేవస్యేవ శతక్రతో. మొత్తం సమస్తమైనటువంటి రాజులందరి మధ్యలో సభలోను, అంతేకాకుండా ఎవరి గురించి చెప్తున్నాడో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి సమక్షంలోనే వాసుదేవస్య సమక్షం, వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుని యొక్క సమక్షంలోను. అంతేకాకుండా వసు అనే పదానికి అర్థం వ్యాపకుడు అని అర్థం, విశ్వవ్యాపకుడు. విష్ణు అనే పదానికి అర్థం ఎట్లాగో సమస్తమైనటువంటి జగత్తుకి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి వసుదేవుని యొక్క సమక్షంలో ఎలా ఉన్నట్ట అంటే దేవస్యేవ శతక్రతో, సమస్తమైనటువంటి దేవతల మధ్యలో దేవేంద్రుడు విరాజిల్లుతున్నట్టుగా రాజులందరి మధ్యలో కృష్ణుడు దేవేంద్రుడా ప్రకాశిస్తున్నాడు. ఈ ఉపేంద్రుడు అలా ప్రకాశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా కృష్ణుడి సమక్షంలో రాజుల సమక్షంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నకి భీష్ముడు ప్రారంభిస్తున్నాడు. కర్మాణ్యసుకర కర్మాణ్యసుకరాణ్యస్ అన్యైరాచచక్షే జనాధిప. కర్మాణ్యసుకరాణ్య అన్యై. ఆయన చేసినటువంటి కర్మలు, చేయబోతున్నటువంటి కర్మలు, ఎంతకుముందు పూర్వ యుగాలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచచక్షే జనాధిప. ఆచచక్షే చెప్పడం ప్రారంభిస్తున్నాడు జనాధిప మహారాజా అంటూ. ఈ మహారాజా అనేది జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు పలికినటువంటి సంబోధన వాచకం. ఓ జనమేజయ మహారాజా అంటూ ఇదంతా ఆయన వినిపిస్తున్నాడు జనమేజయ వైశంపాయనుడు. శృణ్వతాం పార్థివానాం చ ధర్మరాజస్య చాంతికే ఇదం మతిమతాం శ్రేష్ఠ కృష్ణం ప్రతివిశాంపతే. రాజులు సమస్తమైనటువంటి రాజులందరూ వింటున్నట్టుగా, వాళ్ళకి వినిపించేట్టుగా చక్కగా అంత గంభీరమైనటువంటి మాటలతో ధర్మరాజస్య చాంతికే, ధర్మరాజుని దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. అంతికే అంటే సమీపము, సమీపంలో ధర్మరాజును కూర్చోబెట్టుకున్నాడు. వినే వాళ్ళందరూ చక్కగా సభలో రాజులందరూ వింటున్నారు, వాళ్ళందరికీ వినిపించేట్టుగా ఇదం మతిమతాం శ్రేష్ఠ కృష్ణం ప్రతివిశాంపతే. కృష్ణం ప్రతి, కృష్ణుడి గూర్చి చక్కగా మతిమతాం శ్రేష్ఠ, బుద్ధిమంతుల్లో శ్రేష్టమైనటువంటి భీష్ముడు చెప్తున్నాడయ్యా. నామ్నైవామంత్ర్య రాజేంద్ర ఛేదిరాజమరిందమ. నామ్నైవ ఆమంత్ర్య రాజేంద్ర అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే ఛేదిరాజం ఆమంత్ర్య అనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశం. అప్పటిదాకా రెచ్చిపోతున్నటువంటి ఆ ఛేదిరాజు అయినటువంటి శిశుపాలుని కాస్త శాంతపరచడానికి, కాస్త ఈయన మాటలు అయ్యేదాకా శ్రీకృష్ణుడి ప్రభావం చెప్తూ ఉంటే వాడు విని జ్ఞానోదయం కలిగి ఏమన్నా మారినా మారచ్చు, లేకపోతే ఈ చెప్పే సమయంలో ఈ కాస్త సమయం తీసుకుంటే వాడి కోపం ఏమన్నా చల్లబడచ్చు, జరిగితే జరగచ్చు. లేకపోతే ఈ మాటలు విన్నాక ఇంకా పెరిగినా పెరగచ్చు. ఏమవుతుందో, పెరిగితే కనుక ఇక వాడికి శిరచ్ఛేదం తప్పదు, ఎట్లాగో వాడికి అదే రాసి పెట్టున్నది. కాబట్టి అందరూ కూడా ఈ కనీసం ఈ మాటలు విన్న తర్వాత శిశుపాలుడి వైపు వెళ్ళకుండా కొంతమంది రాజులు ఆగుతారు. అమ్మో ఇట్లాంటి వాడే కృష్ణుడు,
అట్లాంటప్పుడు కృష్ణుడితో మనం పెట్టుకోకూడదు కదా. ఆ మూర్ఖుడు పిలుస్తున్నాడు, మనం వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటే బెటర్ అని చెప్పి సింహాసనంలో కూర్చునే వాళ్ళు చాలా మంది ఆగిపోతారు. శిశుపాలుడు పిలవంగానే వెళ్ళకండి, పోతే వాడు ఒక్కడే పోతాడు, ఒక వికెట్. కాబట్టి భీమకర్మా తతో భీష్ణో, భీష్ణో పడింది భీష్మో అన్న. భీమకర్మా తతో భీష్మో భూయస్స ఇతమబ్రవీత్. భూయస్స ఇతమబ్రవీత్. భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి ఆచరించేటువంటి భీష్మ పితామహుడు, అత్యద్భుతమైనటువంటి యుద్ధాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించే భీష్మ పితామహుడు భూయ తిరిగి సభలో వాళ్ళందరితో ఆ ధర్మరాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. కురూణామపి, కు అని ఉండాలి ఇక్కడ, కురు, కరువు పడింది కురు. కురూణామపి రాజానం యుధిష్ఠిరమభాషత. కురువంశరాజైన ధర్మరాజుతో చెప్తున్నాడు. భీష్మ ఉవాచ, భీష్మ ఉవాచ తప్పుపడింది. వర్తమానామతీతాం చ శృణు రాజన్ యుధిష్ఠిర. వర్తమానం అతీతాం, అతీతం అంటే గడిచిపోయింది, ఎన్నో వర్తమానాలు జరిగిపోయినాయి. ఆ జరిగినవన్నీ శృణు రాజన్ యుధిష్ఠిర, ఓ యుధిష్ఠిర విను ఆయన. ఇప్పుడు వర్తమానమే కాకుండా అతీతం గడిచిపోయినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, అవన్నీ చెప్తాను. ఈశ్వరస్యోత్తమస్యైనాం కర్మణాం గహనాం గతి. శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్తమైనటువంటి ప్రాణికోటికి, ఈ విశ్వానికి అంతగా ఈశ్వరుడు, ప్రభు. అట్లాంటి ఆయన యొక్క గహనమైనటువంటి కర్మలు, గహనము, గహన కర్మ అంటే లోతైనటువంటి, అంటే మనం తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా తెలుసుకోలేనటువంటిది. మన శారీరక మానసికమైనటువంటి పరిస్థితులు కానీ మన వయసు కానీ సరిపోనటువంటిది. అంటే అంత తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఉంటూనే ఉంటాయి ఆయన లీలలు, ఆయన అద్భుతాలు. అట్లాంటి గహనమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి నేను తెలిసినంత వరకు చెప్తాను, విన్నాను. ఎట్లాంటి స్వరూపమైంది? అవ్యక్తో వ్యక్తలింగస్థో య ఏష భగవాన్ ప్రభు. ఆయన అసలైతే అవ్యక్తుడు, వ్యక్తము కానటువంటి స్వరూపమైంది. ఆయన మన కోసం వ్యక్త, వ్యక్త లింగస్థ. లింగం అంటే ఒక ఆకారం దాల్చి వచ్చాడు, మన కోసం ఏదో ఒక ఆకారం దాల్చి వచ్చాడు. వ్యక్త లింగస్థ కనిపిస్తున్నాడు. అసలైతే ఆయన అవ్యక్తుడు. అవ్యక్తుడైనటువంటి వాడు ఒక ఆకారం దాల్చి మన కోసం అని చెప్పి వచ్చాడయ్యా. య ఏష భగవాన్ ప్రభు. ఎవరు? ఏష భగవాన్. ఇదిగో మన పక్కనే ఉన్నారే, కూర్చుని ఉన్నారే, చక్కగా నెమలిపించిన ధరించి ఆ ఉంగరాల జుట్టుతో అలా నీలమేఘ ఛాయతో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ భగవాన్ ప్రభు వ్యక్తలింగస్థ మన ముందు ఈ విధంగా దర్శనమిస్తున్నారు మానవ రూపంలో. అసలైతే ఆయన అవ్యక్తుడు, అనంతుడు. పురా నారాయణో దేవ స్వయంభూ ప్రపితామహ. పూర్వం ఆయన నారాయణుడు, ఆయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. స్వయంభూ, స్వయంభూ అంటే తనకి తానుగా స్వయంగా ఉద్భవించినటువంటి వాడు స్వయంభూవుడు. తన మానసిక సంకల్పంతో తనని తాను ఉద్భవింపజేసుకున్నటువంటి వాడు ఆయన స్వయంభూ ప్రపితామహ. ప్రపితామహ అంటే ముత్తాత, పితామహ, పిత అంటే తాత, పితామహ అంటే తాతగారు, ప్రపితామహ అంటే ముత్తాత, తాతకి తాత. తాతగారు ఎవరు మరి? బ్రహ్మదేవుడు. మిగతా వాళ్ళందరూ నాన్నల కింద వస్తారు. బ్రహ్మదేవుడు తాతయ్య. ఆయన కంటే ఆయన్నే కన్నటువంటి వారు కాబట్టి, బ్రహ్మనే కన్నటువంటి తండ్రి కాబట్టి శ్రీమన్నారాయణుడు మనకి ప్రపితామహుడి కింద లెక్క. అట్లాంటి ఆ శ్రీమన్నారాయణుడు సహస్ర శీర్ష పురుషో ధ్రువో, ధ్రువోనంత, ధ్రువో, ధ్రువ అంటాను అక్కడ. ధ్రువోనంత సనాతన సహస్రాస్య సహస్రాక్ష సహస్రచరణో విభు సహస్రబాహు సర్వజ్ఞో దేవో నామ సహస్రవాన్. సహస్ర శీర్ష పురుషుడు. శీర్షము అంటే శిరస్సు. సహస్రము అనే పదం ఇక్కడ సహస్రం, సహస్రం అని వచ్చింది. ఆ సహస్రం అనే దానికి మనకి 1000 అనేటువంటి సంఖ్యావాచకం చెప్తున్నా కూడా అనంతము అని మనం తీసుకోవాలి. 1000 అని మీరు ఒక లిమిట్ పెట్టారంటే అది కూడా తప్పే అవుతుంది విష్ణుమూర్తికి. అదేంటి 1000 అన్నట్టుగా ఉంటుంది. 1000 కాదు, ఇంకా కావాలంటే ఆయన 1,00,000 అయినా దాల్చవచ్చు. కాబట్టి సహస్రం అనే దానికి, సంఖ్యకి అనంతమైనటువంటి శీర్షములు, శిరస్సులు కలిగినటువంటి పురుషుడు ఆయన. ధ్రువ, ధ్రువ అనే పదానికి అర్థం తప్పకుండా అని అర్థం ఒకటి, నిత్యము అని అర్థం.
శాశ్వతమైనటువంటి వాడు, ధ్రువుడు, స్థిరంగా ఉండేటువంటి వాడు. అనంత న అంతః, అంతము లేనటువంటి వాడు. సనాతన, సనాతన పురుషుడైనటువంటి దేవదేవుడు ఆయన, సహస్ర శీర్షములు కలిగినటువంటి పురుషుడు. సహస్ర హాస్య, హాస్యము అంటే నోరు. అనంతమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడికి ఎన్ని నోళ్లు ఉంటాయి? సహస్రమైనటువంటి నోళ్లు కలిగినటువంటి వాడు, సహస్రమైనటువంటి నేత్రములు కలిగిన వాడు, సహస్రమైన చరణములు కలిగినటువంటి వాడు, సహస్రమైన బాహువులు కలిగిన వాడు, సర్వజ్ఞుడు. అట్లాంటి దేవదేవుడికి సహస్ర నామ సహస్రవాన్, వేలాది నామములు కలిగినటువంటి వాడు, సహస్రనామాలు కలిగిన వాడు. ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకు, ఒకటి కాదు రెండు కాదు. విశ్వం విష్ణుర్వషట్కార మొదలు పెట్టామంటే మొత్తం సహస్రనామాలు, అవి కూడా తక్కువే అవుతాయి. అట్లాంటి దేవదేవుడైనటువంటి వాడు సర్వజ్ఞ దేవో నామ సహస్రవాన్. సహస్ర ముకుటో దేవో విశ్వరూపో మహాద్యుతి. ముకుటము అంటే కిరీటము. సహస్రమైనటువంటి శీర్షములు కలిగిన వాడికి సహస్రమైన కిరీటాలు, అలంకారాలు. అంటే అనంతమైనటువంటి కిరీటములు కలిగినటువంటి దేవుడు విశ్వరూపో మహాద్యుతి. మహాద్యుతి, ద్యుతి అంటే కాంతి, ఎంతో కాంతిమంతంగా విశ్వంలో అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి కాంతి స్వరూపుడయ్యా ఆయన. అనేక వర్ణో దేవాదిరవ్యక్తాద్వై పరే స్థిత. అవ్యక్తాద్వై పరే స్థిత, అందరికంటే పరంగా ఉండేవాడు, భిన్నంగా ఉండేవాడు. అనేక వర్ణములతో శోభాయమానంగా ఉండేవాడు. అనేక వర్ణ, ఒక వర్ణం అని చెప్పడం ఆయనకి సాధ్యం కాదు. అనేక వర్ణాలు, ఏ వర్ణం కావాలంటే ఆ వర్ణం, ఏ అవతారంలో ఏ వర్ణమైనా ధరించవచ్చు ఆయన. అనేక వర్ణో దేవాదిరవ్యక్తాద్వై, సమస్తమైనటువంటి దేవతల చేత కూడా అవ్యక్తుడుగా గావించబడేటువంటి వాడు. అంటే వాళ్ళకి కూడా అదర్శనుడు, అంటే వాళ్ళకి కూడా దొరకనటువంటి స్థాయిలో, స్థితిలో ఉండేటువంటి వాడు. పరే స్థిత. కొంతమంది దేవతలు ఉంటారు అహంకారాదులతో మొదలైనటువంటి, అట్లా ఉండేటువంటి దేవతలకి ఈయన కనిపించడు కూడా కనిపించడు, అందను కూడా అందడు. కేవలం పరమభక్తులైనటువంటి భాగవతోత్తములకి మాత్రమే దర్శనమిచ్చేటువంటి వాడు. అసృజత్ అసృజత్ సలిలం పూర్వం సచనారాయణ ప్రభు. అట్లాంటి శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఏం సృష్టించాడయ్య అంటే, అసృజత్ సలిలం పూర్వం. పూర్వం మొట్టమొదట సృష్టించింది ఏమిటంటే సలిలం సృష్టించాట. సలిలము అంటే నీరు అని అర్థం. జలము, సలిలము, వారి, ఇవన్నీ కూడా ఒకటే పదాలు. మొట్టమొదట ఆయన నారములని సృష్టించాడు. నారము అన్నా కూడా నీరే. నారమనందు నివసించేవాడు కాబట్టి నారాయణుడు అనే పేరు ఒక అర్థం. అసృజత్ సలిలం పూర్వం సచ నారాయణ ప్రభు. ఆ నారాయణుడు మొట్టమొదట నీటిని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకరిని సృష్టించాడు. నేను నీటిని సృష్టించా కాబట్టి ఇక మిగతా జగత్తంతా సృష్టించాలి. సృష్టించాలి కాబట్టి ఆ జగత్తును సృష్టించే ఒకరిని సృష్టిస్తూ చాలు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి బ్రహ్మగారిని సృష్టిస్తున్నాడు. తతస్తు భగవాన్ స్తోయే. స్తోయే అంటే నీటి యందు. ఆ నీళ్లలో, ఏ నీళ్లలో? ఆ నీళ్లలోనే ఆయన ఉన్నాడు. ఆ నీటిలోనే ఈయన ఉన్నటువంటి, ఈయన దగ్గర నుంచి ఆ కమలము, ఆ కమలంలో, కమలం ఎక్కడ ఉంటుంది? నీళ్లలోనేగా ఉండేది. నారం అంటే నారాయణుడు అన్నాక నారమునందు ఉండేవాడే నారాయణుడు. అందులోంచి కమలం ఉద్భవించింది. ఆ కమలంలోంచి వచ్చినటువంటి ఏదో పుప్పుడు రేణు, కమలంలో ఉండేటువంటి పుప్పుడు రేణులాగా బ్రహ్మగారు వచ్చారు. పుప్పుడు రేణు అంతే, పరాగరేణువు. ఆ కమలంలో ఉండేటువంటి పరాగరేణువు. తతస్తు భగవాన్ స్తోయే. తోయం అంటే ఆ జన్మల నుంచి బ్రహ్మాండమసృజత్ స్వయం. స్వయంగా ఆయనే బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. మానసిక సంకల్పంతో ఆ పద్మము నుంచి బ్రహ్మగారిని సృష్టిస్తే, బ్రహ్మా చతుర్ముఖో లోకాన్ సర్వాంస్తాన్ అసృజత్ స్వయం. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టంగానే చూసుకున్నాడు. ఏమిటి నేను ఎక్కడ ఉన్నానా అని చూసుకుంటే తామర పువ్వులో ఉన్నట్టు కనిపించింది పద్మంలో. ఇదేమిటి ఈ దారి ఎక్కడికో వెళ్తుంది అని లోపలికి వెళ్ళాడు ఆ తామర కాడలోంచి. వెళ్తూ 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 ఉన్నాడు. కొన్ని సహస్రమైన యుగాలు వెళ్తూనే ఉన్నాడు. అట్లా యుగాలు నడుస్తూనే ఉన్నాయి. అంతు చెక్కట్ల ఆ కమలంలో ఆ కాడ యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేకపోయాడు. మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాడు. ఎక్కడున్నాను ఎక్కడున్నాను ఏం అర్థం కావట్లా. అప్పుడు ఏదో మాట వినిపించింది. ఏం మాట వినిపించింది? సృజ, సృజ అని వినిపించింది. సృజ సృజ అంటున్నారు. ఏం సృజించాలి అంటే ఏదో సృష్టి చేయమంటున్నాడు అక్కడ ఎవరో బయట నుంచి బ్రహ్మగారు. ఏం సృష్టి చేయాలి? మళ్ళీ ఎక్కడో మాట వినిపిస్తుంది, ఆ మాట పట్టుకుందామని వెళ్ళాడు.
వెళ్తూ ఉంటే మళ్ళీ ఎన్ని యుగాలు వెళ్ళినా ఎక్కడ అంతు చెక్కట్ల. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఏం చేయాలి? తప తప అనే శబ్దం వినిపించింది. అంటే సృష్టి చేయాలంటే ముందు నువ్వేం చేయాలి? నీకు కొన్ని శక్తులు కావాలి. ఆ శక్తులు రావాలంటే ఏం చేయాలి? విష్ణుమూర్తి వలన పుట్టావు, బానే ఉంది, కారణ జన్ముడు. అంతకంటే మించి సృష్టి చేయాలంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు విష్ణుమూర్తి. తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు బ్రహ్మగారు తపస్సు చేశాక అప్పుడు విష్ణుమూర్తి యొక్క దర్శనం కలిగింది. ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనంతో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞని మరికొన్ని సంవత్సరాలు తప ఫలితంగా ఇక సృష్టి చేయడం ప్రారంభించాడు బ్రహ్మగారు. బ్రహ్మ చతుర్ముఖో, చతుర్ముఖ బ్రహ్మగారు, 4 ముఖాలతో జన్మించినటువంటి ఆ బ్రహ్మగారు లోకాన్ సర్వాన్ తాన్ అసృజత్ స్వయం, స్వయంగా ఈ లోకాలన్నిటిని కూడా సృష్టించాడు బ్రహ్మగారు విష్ణుమూర్తి యొక్క శక్తితో. విష్ణుమూర్తి ఇచ్చిన శక్తితో, విష్ణుమూర్తి కలిగించిన తపశ్శక్తితో ఈయన ఆయన కింద సబార్డినేట్ అంతే. విష్ణుమూర్తి కింద సబార్డినేట్. ఎందుకంటే ఈ బ్రహ్మగారి యొక్క పోస్టింగ్ కూడా టెంపరీనే, కూడిపోతుంది తర్వాత కొంతకాలం. అందరూ వెళ్ళిపోతారు లోపలికి, మళ్ళీ వస్తారు ఒకసారి. అది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆది కాలే పురా ఏవం సర్వలోకస్య చోద్భవ, సర్వలోకస్య ఉద్భవ, సమస్తమైనటువంటి లోకాలని ఉద్భవించాడు బ్రహ్మగారు ఆ విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతో. మొట్టమొదటి ఆది కాలం, మొట్టమొదటి కాలంలో. పురాయ ప్రళయే ప్రాప్తే నష్టే స్థావర జంగమే, అలా మొట్టమొదట అన్ని సృష్టించడము జరిగింది. అలా కొంతకాలం బండి నడిచింది, యుగం అయిపోయింది, 4 చతుర్యుగాలు ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ ప్రళయం వచ్చింది. ప్రళయే ప్రాప్తే, ప్రళయం అనేటువంటిది ప్రాప్తించగానే మొత్తం అంతా ఏం జరిగిందిట? స్థావర జంగమే నష్టే, మొత్తం స్థావర జంగమాలన్నీ నష్టమైపోయినాయట. ఒక్క స్థావర జంగమాలైనా అంటే చర అచరమైనటువంటి ప్రాణులు బ్రహ్మ సృష్టించినవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. అన్ని పడేశారు, మూల పడేశారు, అవన్నీ వెళ్ళిపోయినాయి, ప్రళయంలో కలిసిపోయినాయి. ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ దేవతలు, బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు లోపల. బ్రహ్మాదిషు ప్రలీనేషు నష్టే లోకే చరాచరే, అది చరాచర లోకము నష్టమవటమే కాకుండా సమస్తమైనటువంటి దేవతలు లోపలికి వెళ్ళిపోయారు శ్రీమన్నారాయణుడి లోపలికి. బ్రహ్మాదిషు ప్రలీనేషు అన్నారు. బ్రహ్మ ప్లస్ ఆది, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు, ఇంకా బ్రహ్మగారిని చెప్తే ఇంకా చిన్నవాళ్ళని చెప్పక్కర్లా, ఇంద్రుడు చంద్రుడు లాంటి వాళ్ళని చెప్పక్కర్లేదు. కాబట్టి బ్రహ్మాదిషు ప్రలీనేషు, బ్రహ్మ లాంటి వాళ్ళే మొత్తం అంతా లీనమైపోయారట ఆ విష్ణుమూర్తి యొక్క ఉదరం లోపలికి వెళ్ళిపోయారు. మొత్తం సమస్త భూతములన్నీ వెళ్ళిపోయినాయి. ఆ భూత సంప్లవే ప్రాప్తే ప్రలీనే ప్రకృతౌ మహాన్, సమస్తమైనటువంటి భూతములు కూడా ఆ సంప్లవంలో, ఆ ప్రళయ సమయంలో లోపలికి వెళ్ళిపోయి హాయిగా విశ్రాంతి తీసుకున్నాయి. బ్రహ్మగారు పడుకున్నారు, ఆయన లేచేదాకా, బ్రహ్మగారు మళ్ళీ లేచే సమయం దాకా లోపల హాయిగా విశ్రాంతి తీసుకుని అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ నారాయణుడి యొక్క సంకల్పం అవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభమవుతుంది. ఈ లయించిపోయి మళ్ళీ సృష్టించే సమయం ఏకాంత కాలం అంటారు దాన్ని. అప్పుడు ఎవరుంటారంటే ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే ఉంటాడు, ఇంకెవ్వరు ఉంటారు. మిగతావన్నీ లోపలే ఉంటాయి ఆయన జగత్, ఆయన ఉదరంలో. ఏకస్తిష్టతి, ఏకస్ ఏకస్మిన్ తిష్టతి, ఒక్కరే ఉంటారు. ఏకస్తిష్టతి సర్వాత్మా సతు నారాయణ ప్రభు, స్వామి ఒక్కరే ఉంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆ ప్రళయం అయిపోయిన తర్వాత ఇంకెవ్వరు ఉండరు. నారాయణస్య చాంగాని సర్వదైవాని భారత, అట్లాంటి శ్రీమన్నారాయణుడి యొక్క శరీర భాగాలని చెప్తున్నారు ఇక్కడ. ఏ శరీర భాగం? సర్వదైవాని భారత, సమస్తమైనటువంటి దేవతలు అధిష్టానమై ఉంటారట ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దేహంలో. నారాయణస్య చ అంగాని సర్వదైవాని భారత, సమస్తమైనటువంటి దేవతా స్వరూప నిర్మాణమే శ్రీమన్నారాయణుడు. దాంట్లో శిరస్తస్య దివం రాజన్నాభిఖం చరణౌ మహీ, దివలోకం అంటే దివ్యలోకములు, పైన ఉండేటువంటి భూలోకం కంటే పైన ఉండేటువంటి ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో దివ్యలోకాలు, ఆ దివ్యలోకాలు శ్రీమన్నారాయణుడి యొక్క శిరోభాగంట. శిరః తస్య దివం తస్య శిరః, శ్రీ మహావిష్ణువు యొక్క శిరోభాగం ఏమిటి అంటే ఊర్ధ్వలోకాలు. ఈ ఊర్ధ్వలోకాలు ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి శిరస్సుగా మనం ఊహించుకోవాలి ధ్యానంలో ఎప్పుడు కూడా. రాజన్ నాభిః ఖం,
ఆకాశం ఉంది చూసారా, ఈ భూలోకానికి భువర్లోకాలకి మధ్యలో ఉండేటువంటి ఆకాశం ఏదైతే ఉందో అది శ్రీమన్నారాయణుడి యొక్క ఉదరంలో ఉన్నటువంటి నాభి భాగం. నాభి ఖం, ఖం అంటే ఆకాశము. ఈ ఆకాశం అనేది స్వామి యొక్క నాభి ప్రాంతం. అలాగే ఈ భూమి చరణౌ మహి, మహి అంటే భూమి. ఈ భూమి స్వామి యొక్క చరణాలు. కాబట్టి మనం అందరం ఎక్కడ ఉన్నా అంటే స్వామి యొక్క చరణాలు పట్టుకోవడానికి, పాదపద్మాలు పట్టుకోవడానికి దగ్గరగా ఉన్నాను ఇంకా చెప్పాలంటే. కాబట్టి మన యొక్క అష్టాంగ యోగ మార్గాలను ఉపయోగించుకుంటూ, యోగ యమ నియమ ఆసనాలను ఉపయోగించుకుంటూ స్వామి చరణాల దగ్గరే ఉన్నామని చెప్పి ఊహించుకుంటూ నిరంతరము రామాయణ భారత భాగవతాదుల యొక్క సత్కాలక్షేపంతో స్వామికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇంకా ఇంకా. అశ్వినౌ కర్ణయోర్దేవౌ చక్షుషి శశి భాస్కరౌ. అట్లాంటి ఆ శ్రీమన్నారాయణుడికి యుగములుగా అంటే ఇరు చెవులు, చెవుల్లో అటు ఇటు అశ్విని దేవతలు ఉంటారు. కర్ణయో దేవౌ చక్షుషి శశి భాస్కరౌ. నేత్రముల యందు సూర్యచంద్రులు ఉంటారట. శశి భాస్కరౌ. శశి అంటే చంద్రుడు, భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యచంద్రుడు ఆయన నేత్రములలో ఉంటారు. ఇంద్ర వైశ్వానరౌ దేవౌ ముఖం తస్య మహాత్మనః. వైశ్వానరౌ ఇంద్ర దేవౌ ముఖం తస్య మహాత్మనః. ఆయన యొక్క ముఖము, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క ముఖంలో ప్రతిష్ఠించబడి ఉంటారు. అన్యాని సర్వదైవాని సర్వాంగాని మహాత్మనః. మిగిలిన దేవతలందరూ కూడా ఈ విధంగా అనేకమైనటువంటి శరీర భాగాలలో ఆయన యొక్క శరీరం అంతా ఆవరించి ఉంటారయ్యా దేవతలందరూ అని శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చెప్తూ మొత్తం విష్ణుమూర్తి దగ్గర నుంచి వస్తున్నాడు అట్లా. సర్వం చాపి హరౌ సంస్థం సూత్రే మణిగణ ఇవ. అత్యద్భుతమైనటువంటి కంపారిజన్. సూత్రే మణిగణ ఇవ. ఒక హారం ముత్యాల దండ వేసుకుంటే అందరూ దేవతలందరూ ముత్యాలు అనుకుంటే ఆ దేవతలందరినీ కూడా తమ శరీరంలో పెట్టుకున్నటువంటి ఒక సూత్రం లాగా, దారం, చంద్రబందరగా పడిపోయినటువంటి సూత్రాల మణులన్నీ కూడా, మాణిక్యాలన్నీ కూడా, ముత్యాలన్నీ కూడా ఒక సూత్రంగా చక్కగా, ఒక సూత్రం ఒక దారంలో అల్లి చక్కగా దాన్ని కంఠహారంగా, ఇదిగో చూడండి ఎంత బాగుంది ఇప్పుడు హారం, అందరూ దగ్గర దగ్గరగా ఉన్నారు అని చెప్పన్నట్టుగా శ్రీమన్నారాయణుడి యొక్క దేహంలో ఆ సమస్తమైనటువంటి దేవతలు మణుల్లా ప్రకాశిస్తూ ఉంటారట. ఈయన వాళ్ళందరికీ ఒక సూత్రప్రాయుట. అట్లాంటి సూత్రధారుడు, లీలానాటక సూత్రధారి ఆయన. ఆభూత సంప్లవాం తేధ దృష్ట్వా సర్వం తమోన్వితం. ఆభూత సంప్లవాం తేధ అంటే మొత్తం ఈ ప్రళయం అయిపోయేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ స్వామి లోపలే అంతర్లీనమై ఉంటారు. ప్రళయం అయిపోయిన తర్వాత మొత్తం అంతా జగత్తు మళ్ళీ సృష్టించబడుతుంది. అట్లాంటి శ్రీమన్నారాయణుడు నారాయణో మహాయోగి సర్వజ్ఞ పరమాత్మవాన్. ఆయన సర్వజ్ఞుడు, సమస్తము తెలిసినటువంటి వాడు, పరమాత్మ ఆయన, మహాయోగి, యోగీశ్వరుడు, యోగేశ్వరుడు. బ్రహ్మభూతస్తదాత్మానం బ్రహ్మణమసృజత్ స్వయం. బ్రహ్మభూత తదాత్మానం. బ్రహ్మకి, బ్రహ్మ సృష్టికి, బ్రహ్మ యొక్క కర్మకి అన్నిటికీ కూడా స్వయంగా కారణభూతుడైనటువంటి వాడు. బ్రహ్మణం అసృజత్ స్వయం. అటువంటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని స్వయంగా బ్రహ్మదేవుని సృష్టించడం జరిగింది విష్ణుమూర్తి. సో అధ్యక్ష సర్వభూతానాం ప్రభూత ప్రభవోచ్యుత. సర్వభూతానాం అధ్యక్ష. సమస్తమైనటువంటి భూతములకి ఈయనే అధ్యక్షుడు. నారాయణుడే అధ్యక్ష. ప్రభూత. ప్రభూత అంటే ఉత్పత్తి కారకుడు, ప్రభవ కారకుడు అంటే సమస్త ప్రాణుల్ని జన్మింప చేయడానికి కారకుడు ఎవరంటే శ్రీమన్నారాయణుడు. అట్లా ముందు బ్రహ్మదేవుడిని సృష్టించాడు, ఆ తర్వాత సర్వభూతాల్ని సృష్టించాడు. ఇంకా ఉపయోగపడటం కోసం ఇంకా ముఖ్యమైనటువంటి వారిని సృష్టించాడు. ఎవరు? సనత్కుమారం రుద్రం చ సప్తర్షిశ్చ తపోధనాత్. సనత్కుమారుడు, సనక సనందాదులు మొదలైనటువంటి వాళ్ళు, ఏకాదశ రుద్రులు, రుద్రుడు కూడా ఆయన సృష్టి. సప్తర్షిశ్చ, సప్త ఋషుల్ని సృష్టించుకున్నారు. వీళ్ళు అసలైనటువంటి వాళ్ళు. అంటే బ్రహ్మదేవుడి యొక్క కార్యాన్ని ఇంకా సులభతరం చేయడానికి వీళ్ళందరూ. ఇంకా బ్రహ్మదేవుడి యొక్క శరీర భాగాల నుంచి పుట్టిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. దక్ష ప్రజాపతులు మొదలైనటువంటి వాళ్ళు. సర్వమేవాసృజద్ బ్రహ్మ తథా లోకాంస్తథా ప్రజా. కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతో బ్రహ్మగారు
సమస్తమైనటువంటి లోకాలని ప్రజల్ని సృష్టించుకుంటూ వెళ్ళారు. తేచ తద్వ్యత్సృజం తత్ర ప్రాప్తకాలే యుధిష్ఠిర. ప్రాప్తకాలే అనే పదానికి అర్థం ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని సృష్టించాలో అలా సృష్టించుకుంటూ వెళ్తారు బ్రహ్మను, ఈయన యొక్క అనుమతితో. అది కూడా కర్మానుగుణంగా వెళ్తూ ఉంటారు. తేభ్యో అభవన్ మహాత్మభ్యో బహుధా బ్రహ్మ శాశ్వతం. బహుధా బ్రహ్మ శాశ్వతం, శాశ్వతమైనటువంటి బ్రహ్మగారు ఎన్నో సార్లు ఎన్నో కాలాలు జన్మించడం అయిపోయింది, ఆయన లయించడం అయిపోయింది, జన్మించడం అయిపోయింది, లయించడం అయిపోయింది. తేభ్యో అభవన్ మహత్య మహాత్మభ్యో, ఆయన మహత్తులు అన్నీ ఇన్ని కాదు. అట్లాంటి బ్రహ్మగారు ఈ లోకాలు ప్రళయమైపోవడము, మళ్ళీ సృష్టించబట్టము, మళ్ళీ యుగారంభము కల్పారంభాలు ఇవన్నీ ఎన్నైనాయి? కల్పానాం బహుకోట్యశ్చ. బహుకోట్యశ్చ, కొన్ని కోట్లు, అన్నీ ఇన్ని కాదు, అనేకమైనటువంటి కోట్ల కల్పాలు ఇప్పటికే అయిపోయినాయి అయ్యా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. కల్పానాం బహుకోట్యశ్చ సమతీతాస్తు భారత. సమతీత అంటే గడిచిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఆభూత సంప్లవాశ్చైవ బహుధాధాపచక్రము. ఆభూత సంప్లవాశ్చైవ, సంప్లవం అంటే యుగాంతం, అన్ని గడిచిపోయినటువంటి యుగాంతాలు ఎన్నో 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 ఉన్నాయి. అట్లాంటి వాటి అనుగుణంగా మళ్ళీ ఒక్కోసారి మన్వంతర యుగారాజన్ సంకల్పో భూత్ సంప్లవ. భూత సంప్లవ, సమస్తమైనటువంటి భూతముల్ని మళ్ళీ కొంతకాలం బ్రహ్మదేవుడు సృష్టించాడు, కొంతకాలం మనువులు మనువులు సృష్టించినటువంటి యుగాలు కూడా మనుయుగములు, మనుధర్మశాస్త్రాలు, సూర్యుని కుమారులు. ఇట్లా బ్రహ్మగారికి సహాయంగా ప్రజాపతులు గాని మనువులు గాని మన్వంతర యుగములు. ఈ యుగము యొక్క ఆయుర్దాయము ప్రమాణము, అలాగే మానవ ప్రమాణాలు, దైవ ప్రమాణాలు, ఇవన్నీ మనం ఆది పర్వంలోనే మనం చెప్పుకున్నాం. ఇలా మహాభారతంలో చాలా సందర్భాల్లో ఈ కాల గణనం అనేది వస్తుంది, మాటి మాటికి చెప్పం మనం. ఎందుకంటే ఆది పర్వం అనేది మొట్టమొదట్లో ఇవన్నీ చెప్పేసుకున్నవి, ఏదైతే అంతకుముందు చెప్పుకున్నామో అవన్నీ మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం ఉండకూడదు. కాబట్టి వాటిని మళ్ళీ పరీక్షించుకోవాలి. మన్వంతర యుగారాజన్ సంకల్పో భూత సంప్లవ. హే రాజన్, కాబట్టి విష్ణుమూర్తి యొక్క సంకల్పంతోనే ఈ మన్వంతరాలు, యుగాలు మొదలైనటువంటివన్నీ అలా అలా ఎలా తిరుగుతాయంటే చక్ర చక్రవత్ పరివర్తంతే. కాలచక్రం తిరుగుతున్నట్టుగా తిరుగుతుంటాయి. మానవ యుగాలు, కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము, ఈ 4 యుగాలు మళ్ళీ తిరగటము, మళ్ళీ మన్వంతరము, మళ్ళీ బ్రహ్మగారి యొక్క యుగము. దివ్య యుగాలు వేరు, మళ్ళీ బ్రహ్మగారి యుగాలు వేరు, ఇవన్నీ మళ్ళీ కల్పం వేరు. ఇవన్నీ చక్రవత్ పరిభ్రమణ, ఒక చక్రం తిరుగుతున్నట్టు తిరుగుతాడు. చక్రవత్ పరివర్తంతే సర్వం విషముఖం జగత్. ఎట్లాంటి జగత్ ఇది? విషముఖం జగత్, నశించిపోయే ఈ జగత్. ఆయన సంకల్పం అది, ఏదో కళ, విష్ణుమూర్తి యొక్క ఒక కళ కంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయే కళ. అట్లాంటి ఈ విషముఖం జగత్ అంతా కూడా ఇదిగో ఈయన లీలే, ఈ పరమాత్ముడి లీల. సృష్ట్వా సృష్ట్వా చతుర్ముఖం దేవం దేవో నారాయణ ప్రభు. నారాయణుడు, దేవదేవుడైనటువంటి నారాయణుడు, ఆ ప్రభువు ఇదిగో ఈ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారిని సృష్టించి ఆయన కింద మళ్ళీ మనువుల్ని సృష్టించుకుని, మన్వంతరాలు సృష్టించుకుని, లేకపోతే సప్తఋషుల్ని సృష్టించుకుని, రుద్రుల్ని సృష్టించుకుని ఇదిగో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడయ్యా. సలోకానాం హితార్థాయ. దేనికోసం? లోకహితం కోసం, లోకక్షేమం కోసం ఇదంతా చేస్తున్నారు ఆ స్వామి. ఆయన నివాసం ఎక్కడ? క్షీరోదే వసతి ప్రభు. లోకహితాన్ని చేపడుతూ ఆయన పాల సముద్రంలో, క్షీర సముద్రంలో అలా హాయిగా నివసిస్తూ ఉంటాడు ఆ నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. బ్రహ్మాచ సర్వలోకానాం లోకస్య చ పితామహ. అట్లాంటి శ్రీమన్నారాయణుడి చేత సృష్టించబడినటువంటి బ్రహ్మదేవుడు సర్వలోకములకి కూడా పితామహ, తాతగారు, తాతయ్య గారు, పితామహ. అందుకే నారదాదులు మొదలైనటువంటి వాళ్ళు పితామహ పితామహ అంటూ సంబోధిస్తూ ఉంటారు. మనకు కూడా లోకాలందరికీ కూడా ఆయన పితామహుడైతే, మరి ఈయన కన్నటువంటి ఈ శ్రీమన్నారాయణుడు తతో నారాయణో దేవ సర్వస్య ప్రపితామహ. కాబట్టి నారాయణుడు ప్రపితామహుడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు? ప్రపితామహుడు, అందుకు పూజనీయుడు. అందుకని మొదటి అర్ఘ్యం ఈయనకే ఇవ్వాలి. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి 43వ అధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీకృష్ణ పరమస్తు.